కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లు ఒక అందమైన అబద్ధంగా మారిపోయిందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇప్పుడు ఎన్నాళ్ళు కూడా కాళేశ్వరం వల్లే తెలంగాణలో అధిక వరి పంట సాగు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ మాటలు కేవలం అవి వట్టి మాటలే అని తేలిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని విధంగా తెలంగాణ వరి పంట సాగులో రికార్డు సృష్టించింది. గతంలో లేని విధంగా రికార్డు స్థాయిలో వరి సాగు అయింది. కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది ఏకంగా 1,53,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గతంలో 1,46,00,000 టన్నుల ధాన్యం దిగుబడి కాగా ఈ ఏడాది 1,53,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రైతులు సత్తా చాటారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా అధికంగా పండిన వరి పంటపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది రైతన్నలు సాధించిన విజయంగా అభివర్ణించారు ఆయన. ఇది తెలంగాణ రైతుల శ్రమ అని ట్వీట్ చేశారు. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితంతోనే ఇది సాధ్యమైందన్నారు. అయితే తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి కూడా అభినందనలు తెలిపారు ఆయన. ఇక ఇన్నాళ్ళు కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా తెలంగాణలో వరి సాగు అధికమైందని తెలిపారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎడిటర్ ఇన్ చీఫ్ పివి గారు మనతో లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ప్రస్తుతం చూస్తున్నాము, ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ కూడా రైతులందరికీ అభినందనలు తెలిపారు. సో కాళేశ్వరంతో 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఒక అబద్ధమనే తేలిపోయింది దీంతో. సో నీళ్లు లేకపోయినా కూడా ఉన్న వాటితో ఎంతో అధిక దిగుబడి సాధించారు రైతులు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా ఇది తెలంగాణకు ఒక గర్వకారణం. తెలంగాణ రైతాంగానికి ఇది వాళ్ళ శ్రమకి, ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసినట్టుగా వాళ్ళ శ్రమకి, వాళ్ళ యొక్క పట్టుదలకి ఇది ఒక ప్రామాణికంగా చూడాలి. తెలంగాణ రైతాంగం కృషి చేస్తే, వాళ్ళు పట్టుబడితే, శ్రమ చేస్తే, పట్టుదలగా వాళ్ళు సాగు చేస్తే ఉండే ఫలితం ఎలా ఉందో ఇది నిరూపించబడ్డది. దానికి తోడుగా ప్రభుత్వం ఏదైతే గత కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలు సన్నాలకి 500 బోనస్ ఇస్తామని ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన, దాన్ని ఈ ఖరీఫ్ నుంచి అమలుకి సర్కార్ పూనుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడంతో రైతాంగం కూడా సన్నాల వైపు మొగ్గు చూపారు అనేటువంటిది ఒక అంశం. దాదాపుగా మనం చూస్తే కనుక 66.77 లక్షల ఎకరాల్లో ఈ సాగు అయింది ఈ ఖరీఫ్ లో. అంటే 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే దాంట్లో మేజర్ షేర్ అంటే 61% సన్నాలు పండించారంటే, అంటే కాంగ్రెస్ అధికారులకు రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి బోనస్ ఫలితంగా రైతాంగాల్లో కొంత ఆశలు చిగురించడం, అదేవిధంగా సన్నాలు పండిస్తే ప్రపంచ మార్కెట్లో కానీ దేశ మార్కెట్లో కానీ సన్నాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మరోవైపున ప్రభుత్వం కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని మేము సరఫరా చేస్తాము అనేటువంటిది ప్రకటించింది. ఒక పక్కన బోనస్ ఇవ్వటమే కాకుండా మరోవైపున పేదలు తినేటువంటి రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చేటువంటి బియ్యం ఏదైతుందో దొడ్డు బియ్యం స్థానాల్లో సన్నాలు మేము సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రకటన కూడా ఉంది. ఈ కాంటెస్ట్ లో రైతాంగం సన్నాల వైపు మొగ్గు చూపారు. 500 బోనస్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్నటువంటి తరుణంలో 500 ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వానికి అమ్మితే 500 బోనస్ వస్తుంది, కానీ ప్రభుత్వానికి అమ్మకపోయినా లాభం వస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతులు వ్యాపారులకి అమ్మేస్తున్నటువంటి స్థితి కూడా కనపడుతుంది. ఆ రకంగా మనం చూస్తే 2018లో కనుక చూస్తే 40.41 లక్షల ఎకరాల్లో సాగైతే, 20లో 52.51 లక్షల ఎకరాల్లో సాగైతే అది క్రమంగా పెరిగితే ఇవాళ 66.77 లక్షల ఎకరాల్లో దాదాపుగా 153 లక్షల టన్నుల
వరి ధాన్యం పండింది. అంటే ఈ ఖరీఫ్ లో చూస్తే కనుక 153.00 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. అంటే దాని ఫలితం మనకు కనపడుతుంది. అంటే ఇప్పటిదాకా వరి సాగు పెరిగింది అంటే దానికి కేవలం ఒక గత కారణం అనేటువంటి చెబుతూ వచ్చారు. మరి ఎన్నికల ముందే కాళేశ్వరం డిసెంబర్కి ముందే చాలా 3 నెలల ముందే, ఎన్నికలకు ముందే 3 నెలల ముందే అది కుంగిపోవటం, దాంతో ఎన్ఆర్సీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి పరిశీలించి తక్షణమే నీటినన్నీ విడుదల చేయాలి, లేకుంటే డ్యామ్ కూలిపోతుంది మేడిగడ్డ అనేటువంటిది వాళ్ళు టెక్నికల్ బృందం నేషనల్ స్థాయిలో ఉండేటువంటి, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి బృందం అది ఎన్డీసీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేటువంటిది. వాళ్ళు టెక్నికల్ గా అన్ని రకాలుగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి చూసి ఏమాత్రం ఆలస్యం చేసిన డ్యామ్ కి ప్రమాదం ఉంది అనేటువంటి దాంతో వాళ్ళు ప్రకటించడం, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం, ఆ రిపోర్ట్ ఆధారంగా సునీళ్ళ కానీ అదేవిధంగా మేడిగడ్డ కానీ వీటిల్లో ఎక్కడ కూడా అన్నారం కానీ ఈ 3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. బుగ్గలు వచ్చినాయి, అదేవిధంగా డ్యామ్ కుంగిపోయింది, మేడిగడ్డ అయితే ఒక పిల్లర్ కుంగిపోయింది. ఈ కాంటెస్ట్ లో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డలో నిల్వ చేసి ఎత్తిపోసి సుందీళ్ళకి, సుందీళ్ళ నుంచి అన్నారానికి, ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి దానికి మిడ్ మానేర్కి ఇట్లా ఎత్తిపోయాల్సిన పరిస్థితి పంపింగ్ చేయాలి. కానీ నీటి నిల్వే లేని పరిస్థితుల్లో ఇవాళ భూగర్భ జలాలు కావచ్చు, వర్షాలు కానీ లేదు ఇతర కాలువల ద్వారా ఉన్న దాంట్లోనే ఎస్ఆర్ఎస్పి కానీ మిడ్ మానేర్ కానీ వీటిల్లో గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి డ్యాంల ఆధారంగా, చెరువుల ఆధారంగా, కుంటల ఆధారంగా, కాలువల ఆధారంగా పండిన పంటే. ఎందుకంటే మేడిగడ్డ కాళేశ్వరం అనేది ఈ దఫా పెద్దగా ఉపయోగపడలేదు అనేటువంటి ఒక ఇది మనకు ప్రాక్టికల్ గా కనపడుతున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ నేపథ్యాన్ని చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే చెప్పారో కాళేశ్వరం వల్లనే తెలంగాణలో అధిక వరి పంట సాగు సాధ్యమవుతుంది అని చెప్పుకొచ్చింది ఇప్పటివరకు బీఆర్ఎస్, మనకు కూడా తెలుసు. బట్ రికార్డు స్థాయిలో లేకుండానే ఇప్పుడు రైతులు ఒక వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన మాటలు కానీ ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలన్నీ కానీ పటాపంచలైనవి అనుకోవచ్చా దీంతో? ఖచ్చితంగా. అంటే ఏముంటుంది, రాజకీయాల్లో అయినా దేంట్లో అయినా మార్కెటింగ్ స్కిల్స్ అంటారు. అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మార్కెటింగ్ స్కిల్స్ కొంటే ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే చేసింది కొద్దిగా అయితే చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది. తద్వారా మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్లు కావచ్చు, లేకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు పదే దానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించి వాళ్ళందరికీ ప్రదర్శన చేసి అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా ఇది చూసావా, ఇది ఎంత గొప్పగా నిర్మించామా అని చూపించి ఆ రకమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు. దాంతో అందరూ కూడా సూర్యాపేటకి నీళ్లు వచ్చినాయి అంటే అది కాళేశ్వరమే, లేదు ఇంకెక్కడికో ఖమ్మానికి నీళ్లు వచ్చినాయి అంటే అది కాళేశ్వరమే, లేదు ఇంకెక్కడన్నా ఎక్కడ నీళ్లు కనపడ్డా ఆ నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చినాయి అని చెప్పేటువంటి ఒక మంత్రులు పర్యటనల సందర్భంగా కానీ, లేకుంటే ప్రెస్ మీట్ల సందర్భంగా కానీ, ఇతర సభలు సమావేశాల సందర్భంగా కానీ ఆ రకమైన ఫోకస్ చేశారు. అందరూ కూడా నిజమేననేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అది లేకపోయినా పండింది అంటే ఎట్లా పండింది అనేటువంటి వాళ్ళ ప్రశ్న స్టార్ట్ అయింది. అంటే ఒక కాళేశ్వరం అనేటువంటిది ఎలక్షన్ ముందే కుంగిపోయింది, అది నీటి నిల్వ ఉంచడానికి సామర్థ్యం లేదు, ఎందుకంటే అది డేంజర్ లో ఉంది కాబట్టి, డేంజర్ జోన్ లో ఉన్నటువంటి దాన్ని నిల్వ ఉంచితే డ్యామ్ కూలిపోతుంది అన్నారు కాబట్టి నిల్వ లేదు. మరి ఎట్లా పండింది అన్నప్పుడు వాళ్ళ ప్రశ్న స్టార్ట్ అయింది. అంటే చేసిన దానికన్నా చెప్పుకున్నది ఎక్కువ కావటం వల్ల కూడా అంత హైప్ క్రియేట్ అయింది. కాళేశ్వరమే మొత్తం తెలంగాణలకు ఒక తలమానికం, కాళేశ్వరం లేకపోతే అసలు రైతాంగానికి ఒడ్లు పండే పరిస్థితి లేదు, వ్యవసాయమే లేదు అన్న ఫోకస్ ఆ లెవెల్లో జరిగింది. అంటే అంతకుముందు సాగర్ లేదా, శ్రీశైలం లేదా, మిడ్ మానేర్ లేదా, ఎస్ఆర్ఎస్పి లేదా, లేకుండా ఇంకా అనేక చిన్న ప్రాజెక్ట్, కానీ అవన్నీ దిగదిడుపుగానే అవన్నీ వేస్ట్. శ్రీశైలం వేస్ట్, సాగర్ వేస్ట్, మిడ్ మానేర్ వేస్ట్, లేకుండా ఇంకా ఇతర చాలా ప్రాజెక్టులు నేను చెప్పిన పేర్లకు 5-6 హైలైట్ గా ఉన్న పేర్లే చెప్పాం. కాబట్టి ఇవన్నీ వేస్ట్, కానీ ఈ 10 ఏళ్లలో నిర్మించిన కాళేశ్వరమే బెస్ట్ అనేటువంటి పద్ధతిలో ఇది లేకపోతే తెలంగాణకు అసలు నీళ్లే లేవు, సాగునీరే లేదు అనేటువంటిది పరిస్థితుల్లో ఒక ఫోకస్ జరిగింది. ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఫోకస్ ఎట్లా అంటే ఆ లెవెల్లో ఫోకస్ జరిగింది. వాళ్ళ దురదృష్టం కావచ్చు, లేదు తెలంగాణకు ఒక శాపం కావచ్చు. డబ్బులు పోయినాయి శని పట్టినట్టుగా, అటు పక్కన 1,00,000 కోట్లు పైన ఖర్చు అయింది, చివరికి ఆ డ్యాము నిరుపయోగమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వాళ్ళకి దురదృష్టం, రాజకీయంగా దురదృష్టం. అంటే ఎంత అయితే హైలైట్ చేసి ఎంతైతే గొప్పగా చెప్పుకున్నారో, చెప్పుకున్న ప్రాజెక్టు నిరుపయోగంగా పడవ పడిపోయింది. ఎందుకు? నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు, నీళ్లు ఉంటే కనుక డ్యాములు కూలిపోతాయి.
కాబట్టి వాళ్ళకి రాజకీయంగా అది కళ్ళకు రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి కళ్ళకు కట్టినట్టుగా ఇగో ఇది డ్యాము ఒక షోకేస్ లో బొమ్మలాగా మారిపోయింది. మరి దానివల్ల నీళ్లు ఇప్పటిదాకా అది లేకపోతే అసలు సాగుకే నీళ్లు లేవు, అవి లేకపోతే అసలు వ్యవసాయమే లేదు అనేది ఆగిపోయిందా అంటే అది ఆగల. మేడిగడ్డ ఆగిపోయింది, మేడిగడ్డ షోకేస్ లాగా మారింది, కానీ వ్యవసాయం ఆగలేదు, వరి పండటం ఆగలేదు. పైగా పండటం ఆగిపోగా మరింత పెరిగింది. 66 ఎకరాలు అంటే ఇంకొక 1,00,000 ఎకరాలు పెరిగింది. 1,00,000 ఎకరాలు దాకా పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దిగుబడి పెరిగింది, సాగు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది అంటే అసలు మేడిగడ్డ లేకపోతే, కాళేశ్వరం లేకపోతే వరే లేదు, లేక సాగే లేదు, వ్యవసాయం లేదు అన్న చోట పెరిగింది. అప్పుడు ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎంత పైగా ప్రభుత్వం ఏదైతే వ్యూహాత్మకంగా సన్నాలను ప్రోత్సహించింది. గత ప్రభుత్వం కూడా చెప్పింది సన్నాలు వేయండి అని. వేయండి అంటే వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే రైతాంగానికి ప్రోత్సాహం లేదు. కానీ ఇక్కడ 500 అనే బోనస్ ప్రకటించడంతో వాళ్ళకి ఒక భరోసా వచ్చింది. వాళ్ళ మార్కెట్లో రేట్ లేకపోయినా మాకు కింటాకి 500 ప్రభుత్వం ఇచ్చి కొనుక్కుంటుంది కదా, మాకేంటి అనే ఒక భరోసా. కానీ ప్రభుత్వం ఇచ్చిన భరోసా కన్నా మార్కెట్లో డిమాండ్ వచ్చి 500 బోనస్ కోసం సివిల్ సప్లైకి అమ్మట్ల రైతులు, వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఈ బోనస్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి రైతాంగానికి ఇవాళ. అంటే సన్నాలకు ఉన్న డిమాండ్ వల్ల. కాబట్టి ఈ మొత్తం హిస్టరీ చూస్తే కనుక ఇవాళ గవర్నమెంట్ ఒక వ్యూహాత్మకంగా ఇటు బోనస్ ప్రకటించి సన్నాలు ప్రోత్సహించింది, మరో పక్కన సాగునీరుని సకాలంలో అందించి వరి సాగు పెరిగేటట్టుగా చేసింది. దీంతో కాళేశ్వరం అనేటువంటిది అంబక్ అనేది తేలిపోయింది. ఎస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి శ్రీనివాస్ గారు.